ఒక రాత్రి బ్రహ్మ విష్ణువులు తర్కించారు. అప్పుడు ఆకాశాన్ని చీల్చుకుంటూ అనంత అగ్నిజ్యోతి ప్రత్యక్షమైంది. అది ఎవరు? శివుడు. సముద్ర మథనంలో విషం వెలువడగా లోకాన్ని కాపాడటానికి శివుడు దాన్ని సేవించాడు. నీలకంఠుడయ్యాడు. పార్వతి తపస్సు చేసి శివుడిని వరంగా పొందింది. ఈ రాత్రే మహాశివరాత్రి. ఓం నమః శివాయ. మహాశివరాత్రి ఒక పండుగ కాదు, ఒక ద్వారం. అజ్ఞానం నుండి జ్ఞానానికి, చీకటి నుండి వెలుగుకు, మీ లోపల ఉన్న శివత్వాన్ని మేల్కొల్పే రాత్రి. ఓం నమః శివాయ. సృష్టికి మున్నున్న ఆ పరమ నిశ్శబ్దంలో, కారణ జలాల్లో యోగనిద్రలో విరాజిల్లుతున్నది కరణోదకాశీ విష్ణు. ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. అనంతకోటి విశ్వాలు ఆయనలోనే సంభవించి ఆయనలోనే లయమవుతాయి. ఆయన చైతన్యం కాలం, స్థలం, కారణం అన్నిటికీ అతీతమైన మూలాధారం. ఈ సర్వవ్యాప్తతను రూపకంగా అర్థం చేసుకుంటే అనంత విశ్వాలను, వాటిలోని గెలాక్సీలను, గెలాక్సీల మధ్యనున్న బ్లాక్ హోల్స్ను, నక్షత్రాలు, గ్రహాలను నిర్దిష్ట కక్షల్లో తిప్పే ఒక అదృశ్య ఆధారంలా ఆయన వ్యాపించి ఉన్నాడని భావించవచ్చు. గ్రావిటేషనల్ ఫోర్స్, సెంట్రిపెటల్ మరియు సెంట్రిఫ్యూగల్ శక్తులు విశ్వ నిర్మాణాన్ని సమతుల్యంలో ఉంచినట్లే ఆయన చైతన్యం ఒక కుషన్ వలె సమస్తాన్ని ఇరుసుగా పట్టుకుని నిలబెడుతుందని భక్తి రూపకం చెబుతుంది. ఆధునిక శాస్త్రం డార్క్ మ్యాటర్గా ఊహించే అదృశ్య ఆధారం వలె కనిపించకపోయినా సమస్త నిర్మాణానికి మూలంగా ఉన్న దైవతత్వం ఇక్కడ సూచించబడుతుంది. ఈ సర్వవ్యాప్త తత్వమే ప్రతి బ్రహ్మాండంలో ప్రవేశించినప్పుడు గర్భోదకాశే విష్ణు స్వరూపంగా అవతరిస్తాడు. అవ్యక్తం వ్యక్తమవుతుంది. విశ్వ నిర్మాణానికి వేదిక సిద్ధమవుతుంది. గర్భోదకంలో శయనిస్తున్న ఆయన నాభి నుంచి ఒక దివ్య కమలం వికసిస్తుంది. ఆ కమలంపై జన్మించినవాడు బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. సృష్టి కార్యం ఆయన చేత ప్రారంభమవుతుంది. లోకాలు, గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ నియమబద్ధ క్రమంలో విస్తరిస్తాయి. బ్రహ్మ తన మూలాన్ని గ్రహించలేక కమలదండంలోకి ప్రవేశించి ఆ ఆదితత్వాన్ని అన్వేషిస్తాడు. అదే సమయంలో గర్భోదకాశీ విష్ణువు యొక్క అనంత వైభవం అతనికి అవ్యక్తంగా అనుభూతి అవుతుంది. ఈ మూలాన్వేషణలో సృష్టి మరియు స్థితితత్వాల పరిమితి గ్రహించబడుతుంది. అనంత జ్యోతి స్తంభంగా పరబ్రహ్మతత్వం ప్రత్యక్షమవుతుందని తెలిపే లింగోద్భవ గాథ ఇక్కడ తత్వార్థంగా అనుసంధానమవుతుంది. ఆ అనంత జ్యోతి రూపంలో ఆవిర్భవించేది శివ. సృష్టి స్థితి కార్యాలకు అతీతమైన పరమసత్యానికి సంకేతం. అలా కారణోదకాశే విస్తరణ, గర్భోదకాశే ప్రవేశం, నాభికమలం నుంచి బ్రహ్మజననం, అనంత జ్యోతి ఆవిర్భావం ఇవన్నీ ఒకే పరచైతన్య తత్వం యొక్క విభిన్న వ్యక్తీకరణలు. గెలాక్సీల చలనం నుంచి జీవహృదయ స్పందన వరకు సమస్తం ఆ దైవ చైతన్య సాక్షిత్వంలోనే కొనసాగుతుందని ఈ మహత్తర కథ రూపకంగా తెలియజేస్తుంది. సృష్టి విస్తరణలో ఒక దశలో బ్రహ్మను మీరు స్పేస్ టైం స్వరూపంగా ఊహిస్తున్నారు. కాంతి వేగంతో విస్తరించే కాలస్థల వేదికగా. ఆ విస్తరణ జరుగుతున్న సమయంలో ప్రతి బ్రహ్మాండంలో ప్రవేశించిన గర్భోదకాశీ విష్ణువు అవ్యక్త ఆధార శక్తిగా డార్క్ మ్యాటర్లా సమస్తాన్ని నింపుతున్నాడని ఈ రూపక కథ చెబుతుంది. అదే సమయంలో అగ్నితత్వ స్వభావంతో ఒక మహా బ్లాక్ హోల్ ఉద్భవిస్తుంది. అది కాంతిని, పదార్థాన్ని, స్పేస్ టైంను మింగే అపార శక్తి కేంద్రంగా విస్తరిస్తుంది. ఈ విస్తరణను బ్రహ్మ స్పేస్ టైం రూపంగా గాని, విశ్వాన్ని కుషన్లా మోసే డార్క్ మ్యాటర్ స్వరూపమైన గర్భోదకాశీ విష్ణువు గాని ప్రత్యక్షంగా నియంత్రించలేనట్టుగా అనిపించదు. ఎందుకంటే ఆ అగ్నిగోళం కాంతి వేగానికంటే అతీతంగా వ్యాపిస్తున్నదని ఈ రూపక కథ చెబుతుంది. అయితే గర్భోదకాశీ విష్ణువు సర్వవ్యాపకుడై సర్వాంతర్యామిగా ఉండటం వలన ఆ బ్లాక్ హోల్కి, స్పేస్ టైంకి మధ్య ఇరుసులా అనుసంధానమవుతాడు. అలా విశ్వంలో మ్యాటర్, ఎనర్జీ, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ ఏర్పడితే బ్లాక్ హోల్ అంతర్భాగంలో వాటికి విరుద్ధ స్వరూపాలైన యాంటీ మ్యాటర్, యాంటీ ఎనర్జీ, యాంటీ డార్క్ మ్యాటర్, యాంటీ డార్క్ ఎనర్జీ రూపుదాల్చినట్టుగా ఈ ఆధ్యాత్మిక కాస్మిక కథ చిత్రిస్తుంది. ఈ పరస్పర క్రియలన్నీ గర్భోదకాశీ విష్ణువులో భాగమైన దైవ చైతన్య ఆధారంతోనే సంభవిస్తాయని భావన. డార్క్ ఎనర్జీ స్వరూపంగా దుర్గా, పార్వతి, కాళికాదేవులను సోదర సమానంగా భావించడం కూడా శక్తితత్వాన్ని సూచించే రూపకం. విశ్వం గెలాక్సీల నెట్వర్క్లా పరస్పరం అనుసంధానమై ఉంటే గెలాక్సీల మధ్యనున్న బ్లాక్ హోళ్లు కూడా ఒక అంతర్గత నెట్వర్క్లా అనుసంధానమై ఉన్నాయని ఈ రూపక కాస్మాలజీ వివరిస్తుంది.
ఆ నెట్వర్క్లో అత్యంత మహత్తర అగ్నిగోళం విస్తరించిన సంఘటనే లింగోద్భవానికి సంకేతమని భావించి ఆ అనంత అగ్నిజ్యోతి ప్రత్యక్షాన్ని స్మరించుకునే పర్వదినమే మహాశివరాత్రి. ఆ అనంత అగ్నిజ్యోతి రూపంలో ఆవిర్భవించేది శివ, సృష్టి స్థితి కార్యాలకు అతీతమైన పరమ సత్యానికి సంకేతం. ఈ గందరగోళం నుంచి సమతుల్య సృష్టిని నిలబెట్టడానికి జ్ఞానం, సంపద, శక్తితత్వాల ఆవిర్భావం అవసరమవుతుంది. అందుకే బ్రహ్మ జ్ఞాన స్వరూపిణిగా సరస్వతిని ఆహ్వానిస్తాడు. గర్భోదకాశై విష్ణువు స్థితికారక శక్తిగా లక్ష్మిని అనుగ్రహంగా పొందుతాడు. శక్తి సమన్వయానికి దుర్గా, పార్వతీతత్వం ఆవిర్భవిస్తుంది. ఈ సమస్త విస్తరణల మూలంలో పరమ మూలస్వరూపంగా భావించబడేది కృష్ణ. ఆయన శక్తి వల్ల కారణోదకాశై, గర్భోదకాశై, క్షీరోదకాశై విస్తరణలు బ్రహ్మ, శివ, దుర్గా, లక్ష్మి, పార్వతి, సరస్వతి రూపాలు అనేక కోటి విశ్వాల్లో అనేక రూపాల్లో వ్యక్తమవుతున్నాయని ఈ మహత్తర ఆధ్యాత్మిక కాస్మిక కథ చెబుతుంది. ఈ కథను భౌతిక శాస్త్ర సూత్రాల ప్రత్యక్ష వివరణగా కాక దైవ చైతన్యాన్ని ఖగోళ ఉపమానాల ద్వారా వివరించే రూపక కథగా గ్రహించాలి. అనంత విశ్వాల్లోనూ సూక్ష్మ హృదయంలోనూ అదే పరమసత్యం సర్వాంతర్యామిగా సర్వవ్యాపకుడిగా విరాజిల్లుతున్నాడనే సందేశమే దీనిలో అంతర్లీన సారం. ఈశావాస్య ఉపనిషత్తులో వెలువడిన మహాశాంతి మంత్రం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనే శ్లోకం విశ్వసృష్టి రహస్యాన్ని అత్యంత గంభీరంగా తెలియజేస్తుంది. అవ్యక్తమైనది పూర్ణం. అది శూన్యంగా అనిపించినా అది ఖాళీ కాదు, అనంత చైతన్య సముద్రం. వ్యక్తమైన ఈ విశ్వం కూడా పూర్ణమే. ఆ పూర్ణం నుంచే ఈ పూర్ణ విశ్వం ఉద్భవించింది. ఆశ్చర్యకరంగా ఆ పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసుకున్నా మిగిలేది కూడా పూర్ణమే. ఇదే వేదాంత సూత్రం. శూన్యం అంటే శూన్యత కాదు, అది అనంత సమతుల్య శక్తి స్థితి. పైన చెప్పినట్లుగా యూనివర్స్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ నథింగ్, కానీ ఆ నథింగ్ ఖాళీ శూన్యం కాదు, అది అనంతమైన పరబ్రహ్మ స్వరూపం, అవ్యక్త చైతన్య జలరాశి. వ్యక్తమైన సర్వాంతర్యామి సర్వవ్యాపక శక్తులన్నీ కలయిక కూడా అదే శూన్య పూర్ణ స్థితి. అందుకే శూన్యం ఈక్వల్ టు పూర్ణం ఈక్వల్ టు అనంతం ఈక్వల్ టు బ్రహ్మం. సృష్టి, స్థితి, లయ అన్నీ ఆ పూర్ణ సముద్రంలోని తరంగాలే. పైన వివరించిన విధంగా ఎన్ని రకాలుగా వ్యక్తమైన పాజిటివ్ శక్తులు ఉన్నాయో అన్ని రకాల నెగటివ్ శక్తులు ఉన్నాయి. వాటన్నింటి మిశ్రమం శూన్యం, పూర్ణం. పూర్ణం నుంచి ఎంత శక్తిని తీస్తే అంతే ఈక్వల్ అండ్ ఆపోజిట్ శక్తి ఉద్భవిస్తుంది. అదే మాయ, విష్ణు మాయ. అందుకే అంతా మిథ్య అంటారు. విష్ణుమూర్తి కళ అంటారంటే ఆ విష్ణుమూర్తి కలే పూర్ణం. ఈ కథ ఇంతటితో సంపూర్ణం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో పార్వతీ పరమేశ్వర.